నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. చాలా సంతోషం. ఎవరైతే గల్లీలలోకి వచ్చి చిన్న మాటలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారో వాళ్లకు బుద్ధి చెప్పడానికి ఢిల్లీ నుండి మీ వద్దకు వచ్చి అని చెప్పేసి ఇంత పెద్ద వచ్చినటువంటి నా ముస్లిం సోదరులకు అభ్యర్థి కందికుంట ప్రసాద్ గారిని ఏ విధంగా ఓటుని గల్లీలలోకి వచ్చి చిల్లర మాటలు 2014 అడిగారు, అయ్యా అమ్మ నాకు నాన్న లేడు, నాకు ఓటేసి ఒకసారి నన్ను ఆశీర్వదించండి అని. అరే ఈయనకి పరిపాలించే చేత కాదు, ఈ ఒక్కసారి ఈ యొక్క ఇడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి చంద్రబాబు గారిని ఆ రోజు ఎన్డీఏ కూటమిలో గెలిపించడం జరిగింది. ఆ రోజు గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి అనేక పథకాలు ఇచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. రెండోసారి వచ్చారు 2019లో, నాకు చిన్నాయన లేడు, నాకు నాయన లేడు, నాకు ఇద్దరు లేదు, ఇద్దరిని కల్పించండి అని సానుభూతి చూపిస్తే మన వాళ్ళందరూ కూడా అతనికి సానుభూతి చూపించి కరుణించి ఓట్లేస్తే ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క మతాన్ని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా రెండు వర్గాల మీద కానీ, రెండు కులాల మీద కానీ, రెండు మతాల మీద కానీ ద్వేషాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకునేవాడు మనిషే కాడు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ నమ్మేటువంటి. దురదృష్టవశాత్తు ఇక్కడ ఏమవుతుందంటే, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో వీళ్ళకు ఉండేటువంటి మీడియా కారణంగా, వీళ్ళకు ఉండేటువంటి డబ్బు కారణంగా మన మధ్య విద్వేషాలు సృష్టించడానికే రకరకాలుగా సోషల్ మీడియాని దీన్ని చూసి అవును నిజమేమో భారతీయ జనతా పార్టీ ఇట్లాంటిదేమో అనేటువంటి భావాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి ఈరోజు కొంతమంది మైనార్టీలు అమాయకంగా వాళ్ళకు బలి అవుతున్నారు. ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా సరే, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ, గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముస్లిం మంత్రులకు కానీ, ముస్లిం నాయకులకు కానీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పార్థసారథి యొక్క పాలనలో ఏ ఒక్క మైనార్టీ సోదరుడికి కానీ పొరపాటు జరిగి ఉంటే చెప్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేసి నేను బహిరంగంగా చెప్పగలుగుతా. అది సాధ్యంగా ఆయన లేదంటే ఇక్కడ ఉండేటువంటి మిగతా నాయకులతో ఆయన. बीजेपी मिनिस्टर शाहनवाज हुसैन भाई तशरीफ लाए। बस सियासत करने के लिए लोग आपको झूठ बोलते हैं कि भगा दिया जाएगा। मैं कसम खाकर कहता हूँ जिया हुसैन साहब से कि हिंदुस्तान से किसी भी हिंदुस्तानी को भगाने का कोई मैका लाल आज तक ना पैदा हुआ और ना पैदा होगा। आने से पहले प्रधानमंत्री की सभा में बिहार में गर्मी में मैंने कहा मैं कहीं जाऊं या ना जाऊं, प्रसाद जी के लिए वोट मांगने जरूर जाऊंगा। मैं आज यहां पर आपको कहने आया, शाहनवाज हुसैन आपको खुदा से डराने आया है और कांग्रेस वाईएसआर कांग्रेस या आपको बीजेपी टीडीपी से डराना चाहती है। ये लोग डरा कर आपका वोट लेना चाहते हैं, या आपके बारे में गलतफहमी पैदा कर रहे हैं, या आपको डरा रहे हैं कि अगर बीजेपी आ जाएगी तो एनआरसी एनटीआर और सीए आ जाएगा। भाइयों बहनों, सीएए कानून बन चुका है। जगन मोहन रेड्डी ने उसका सपोर्ट किया था पार्लियामेंट के अंदर, और वो कानून है नागरिकता देने वाला कानून, यानी नागरिकता देने वाला कानून है। भारत के संविधान में लिखा है जो एक बार भारत का नागरिक हो गया, दुनिया की कोई ताकत उससे नागरिकता छीन नहीं सकती। ये भारत के संविधान में लिखा है। जगन मोहन रेड्डी आपको बीजेपी से डरा रहा है। ये जब हुकूमत में रहते हैं तो मोदी से रखते हैं, मुसलमानों के बीच में आते हैं तो मोदी के खिलाफ बोलते हैं, दिल्ली जाते हैं तो मोदी के गले लग जाते हैं। शादी के 75 साल बीत गए। खुदा के शुक्र के साथ मैं कहता हूं
थोड़े करने दीजिए। 70 साल बीत गए, खुदा का शुक्र है दुनिया में सबसे ज्यादा मुसलमान सुरक्षित है वो मेरे देश भारत में है। వ్యాపారంతోనే జీవితం గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి మీరు ప్రజలకు తెలియజెప్పండి. ఆయన కేసు నుంచి కూడా బయటపడేటువంటి ఆలోచన విధానంలో లాలూచి వ్యవహారంలో రాష్ట్రంలో పరిపాలన 4 సంవత్సరాల 10 నెలలు కూడా బీజేపీ సపోర్ట్ తోనే ఇక్కడ పరిపాలన సాగిస్తున్నాడు అనేది వాస్తవంగా కాదా ప్రశ్నించమని చెప్పేసి కోరుతున్నాం ముస్లింలు. అంటే ఎక్కడ కూడా ఆయనకు కమ్యూనిటీ మీద రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ ఒకటే ఆలోచన కదా, आप लोग पूरे लोग एक बात सोच लीजिए 2014 से 2019 तक भी आंध्र प्रदेश स्टेट में एनडीए अलायंस की हुकूमत में थे। कभी आप लोगों ने रिजर्वेशन के बारे में कुछ गलत कदम उठाया क्या? एनडीए अलायंस नहीं उठाया। ये तेलुगु देशम पार्टी का आइडियालॉजी ऐसा है कि मुसलमानों को धोखा देने का। जब हुकूमत में थे मुसलमानों के लिए दुल्हन स्कीम किसने लेके आया? चंद्रबाबू नायडू साहब ने लेके आया। 50,000 रुपए दिया था गरीब बच्ची का शादी में। आज तक जब जगनमोहन रेड्डी लास्ट इलेक्शन में जो है वाईएसआर दुल्हन स्कीम हम लोग लेके आएंगे, लाख रुपए देंगे। 4 साल उसका ख्याल भी नहीं रहता है। 4 साल के बाद जब इलेक्शन ईयर चालू होते हैं कि वाईएसआर दुल्हन स्कीम एंड टर्म्स एंड कंडीशंस अप्लाई 10वां क्लास पढ़ के ही रहना। अभी कंटेस्ट कर रहे 100 कैंडिडेटों में कितने लोग 10वां क्लास पढ़ के कि जगनमोहन रेड्डी जाहिर कर दिया तो पब्लिक को अच्छा है। जितने मिनिस्टर्स के कैबिनेट में उन लोगों में पूरे लोग 10वां क्लास पास हो गए नहीं हो गए, ये पब्लिक को बताए तो जगनमोहन रेड्डी करेक्ट है। उनका कैबिनेट में रखने के लिए 10वां क्लास का जरूरत नहीं, लेकिन गरीब बच्ची का शादी में लाख रुपए देने के लिए सिर्फ लाख रुपए गवर्नमेंट की तरफ से सपोर्ट करने के लिए 10वां क्लास का टर्म्स एंड कंडीशन अप्लाई, मतलब धोखा देने का इरादा है। दिल पाक नहीं है, दिल में मोटा है। दूसरों के लिए जुबान देते वो जुबान बरकरार नहीं। కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఈరోజు పెద్దలు వచ్చినారు షానవాజ్ హుస్సేన్ గారు, ఆయన కూడా బీజేపీ పార్టీలోని కేంద్ర మంత్రి గారు అతి చిన్న వయసులో. ఈరోజు ఆయన అనుభవాలు కూడా వేరేగా ఉంటాయి. దేశం మొత్తం కూడా గమనించుకున్నాడు. ప్రత్యేకించి ఆయన ఉన్నటువంటిది ఉత్తర భారతదేశంలో నుంచి ఎన్నికైనటువంటి ఎంపీగా ఉన్నారు ఆయన. ఇంకా ఎక్కువ హిందువులు ముస్లింలు అనేటువంటి విధానంతోనే రాజకీయాలు జరిగేటువంటి ప్రాంతం, అటువంటి ప్రాంతంలో నుంచి ఎన్నిక కాబట్టి ఆయన పడినటువంటి కష్టాలు ఉంటాయి, ఆయన ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటి అనుభవాలు కూడా మనతో పంచుకుంటేనే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో ముస్లింల పట్ల ప్రేమ లేదు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో ముస్లిం జీవితాల్లో మంచి చేయాలనే తపన లేదు. ముస్లింల రిజర్వేషన్ పేరు మీద మిమ్మల్ని మోసం చేయాలని ఆలోచన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముస్లింల రిజర్వేషన్లకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు అనేది వాస్తవం మీరు ప్రజలకు తెలియజెప్పాలని చెప్పేసి అంతేకాకుండా ఎప్పుడు కూడా ముస్లిం కుటుంబం యావత్ కూడా రైలు పట్టాలెక్కి సకుటుంబ సపరివారంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి దాఖలాలు ఏ ప్రభుత్వం హయాంలో కూడా లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలోనే జరిగిందనే వాస్తవాన్ని తెలియజేస్తుంటారు. అంతేకాదు ప్రతి నియోజకవర్గంలో మేము గర్వంగా చెప్తాం, ఇక్కడ పాల్గొనకుండా ఉన్నాడు. 10 సంవత్సరాల క్రితం వినాయక నిమజ్జనం పండుగ జరగాలంటే నిమజ్జనం రోజున అనవసరమైనటువంటి చర్చలకు తెరలేసేది. పిల్లల్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళు, ఇరుపక్షాలకు చెందినటువంటి పిల్లలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు, దాన్ని శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఇరు వర్గాలు కలిసి నిమజ్జనం జరిపే విధంగా చేయగలిగితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు మీరు కలిసి చేసినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోవద్దు.
మనకు కష్టాలు రెండు ఫ్యాన్ కే ఇలా చెప్పు బాబు రెండు బ్యాంక్ రెండు బ్యాంక్ बानो कुछ पकड़ बना ट्रेनिंग के सर సింధు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం రెండు మబ్బులన్న క్యాండిడేట్ రెండు సైతం రెండు ఫ్యాన్ మన మనమ్మ మొక్కలున్నా రెండు ఫ్యాన్ చేయండమ్మా రెండు ఫ్యాన్ కేన్సేనా రెండు
మోసపోయిన మన కార్పెంటర్లు మా కార్పెంటర్లకు నమ్మకం మీటింగ్ అనేది కార్పెంటర్లకు నాయకులు ఏం చేస్తారో నమ్మకం కలగలేదు. దాదాపు 450 మంది కార్పెంటర్లు ఉన్నారు. పిలిచిన వెంటనే అందరికీ పిలిచినాము. దాదాపు 270-220 మంది కార్పెంటర్లు వచ్చినారు. అంటే మా మీదే మా దాని నమ్మకం. ఎందుకంటే మనకు మోసం జరిగింది. 2019లో ఇదే వేదిక పైన మనకు మోసం జరిగింది. ఏ కార్పెంటర్ కూడా ఇల్లు పట్టాలకు ఇవ్వలేదు. మళ్ళా వర్క్ షాప్లు ఇస్తామని చెప్పి వర్క్ షాప్ కూడా ఇవ్వలేదు. మేము ఈ తూరి మాత్రం మీ వెంట నడుస్తున్నాం. మీకు ఓటేస్తాం, నిజాయితీగా ఓటేస్తాం. నిజాయితీగా ఓటేసే వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా టీడీపీ ఓటేస్తాం. ఈ దాదాపు ఒక 150 మంది తప్ప దాదాపు అంతా ఆల్మోస్ట్ అంతా వచ్చిన వల్ల కొంత 40-50 మంది రాలేదు. ఒక 100 మంది మాత్రం మేము రామని చెప్పేసినారు. ఏమే మిగతా వాళ్ళంతా వాళ్ళు కూడా మా సోదరులే. వాళ్ళు కూడా తెలుసుకోవాలా. హమారా ఆద్మీ హమారా ఆద్మీ హమారా ఆద్మీ కాంగా హమారా ఆద్మీ కోల్ హమారా ఆద్మీ जीतती हारती चल जाती. जीतने के बाद भी नज्जी कौन लगाते रहेंगे हम भी. 20 साल से तुम्हारा नज्जी होगा. तुम्हारे वक्त को साथ को तुम्हारा एक्सीडेंट ना हुए तो तुम्हारे शादी को तुम्हारे क्या प्रॉब्लम आए तो भी खड़ती है. एक ही जगह नाच कर प्रसाद नाच ये तुम्हें सोच लो. दो साथ में दो साथ समझाओ जरा. और एक बात क्या करते हो अन्ना मैं గెలిచిన వెంటనే ఒక కార్పెంటర్లకి ఒక 4000-5000 రూపాయలు వాళ్ళకు రెంట్ కట్టలేకపోతున్నారు అన్న వర్క్ షాపులకు. దయచేసి ప్లీజ్ దయచేసి వర్క్ షాప్ ప్లీజ్ మీరు వచ్చిన వెంటనే మీరు గెలిచిన వెంటనే వర్క్ షాప్ మీద కొంచెం దృష్టి పెట్టాలని జిల్లా గారిని వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి కండువా వేసి ఆహ్వానించవలసి కోరుతున్నాం. బాబ్జాన్ గారు, లడ్డు బాబ్జాన్ గారు. బాబ్జాన్ ఇంతియాజ్, కార్పెంటర్ ఇంతియాజ్. కాదన్నా వెంకటరావు నిన్న పులారంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. लगा लगा पुराना घाबरा होना तो आइए सामने लगा तो हाँ ऐसा शाबाश ना पूरा पूरा అందరూ దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ ఈ సమావేశాల్లోకి వచ్చేయండి. ఈ రోజు ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి మనము ఇంతసేపుగా ఎదురు చూస్తున్నటువంటి మనందరి నాయకుడు ఈ కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారిని వారి అమూల్య సందేశాన్ని ఈ కార్పెంటర్ కార్మికులకు, హమారీ కార్మికులకు, అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కార్మిక కర్షక సోదరులను ఉద్దేశించి ఉత్తేజపరిచి మాట్లాడవలసిందిగా అదే మిమ్మల్ని కోరుకుంటున్నాం. జై బాబు, జై బాబు, కందికుంట నాయకత్వం, కందికుంట నాయకత్వం. कभी भी मुसलमानों को अपनाने के लिए सोच रहे तेलुगुदेशम पार्टी आज तक भी आप लोग ठुकराते जाते, हम लोग प्यार करते ही जा रहे हैं. ये समझ लीजिए. कोई उल्लू बनाना चाह रहा है, कोई एक आदमी तो आप लोगों को मजहब के नाम से एक मौका उठाया, मौके का फायदा उन्होंने उठाया. आप लोगों के जितने में कुछ फायदा है क्या? ఆలోచించేటువంటి వాళ్ళు, ఈ ప్రాంతం గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కష్ట నష్టాల గురించి ఆలోచించగలిగినటువంటి వాళ్ళని ఎన్నుకోమని చెప్పేసి కోరుతున్నాను. అందుకే నాకు ఓటేమని అడుగుతాను. తెలుగుదేశం నమ్మకం నేను ఏర్పరగలిసిన కాబట్టే ఇంత నమ్మకంగా మిమ్మల్ని ఓటు అడగగలుగుతాను. నేను మతాన్ని పెట్టి మిమ్మల్ని ఓటు అడగల, ఇప్పుడు కులాన్ని పెట్టి ఓటు అడగల. మీరు ఎప్పుడు కూడా మనుషులని చెప్పి నేను చూస్తున్నాం. మిమ్మల్ని ఓటర్లుగా చూడలా, మేము మా వాళ్ళుగా చూస్తున్నాం, మా కుటుంబ సభ్యులుగా చూస్తున్నాం. మాకు ఈ ఊరు అంటే మా ఇల్లు అనే ఆలోచనతో బతుకుతాము కానీ ఎక్కడ కూడా వేరే రకమైనటువంటి ఆలోచనతో మేము బతకడం లేదు. ఇంకొక ఆయన కన్నులు పండ్లే లేవనుకోండి, ఆయన చెవులు కూడా ఉండట్లేవు. పేర్లు ప్రస్తావించారు, ఎందుకంటే థర్డ్ రేట్ అంత స్టేజ్ ఉండే నాయలు కూడా కాదు. ఎవడు కూడా కన్నులు పండ్లు లేవని, చెవులు కూడా లేవనుకున్నాను.
ఏం చేస్తాడో కందికొండ ప్రసాద్ చెప్పడండి నియోజకవర్గానికి. చంద్రబాబు నాయుడిని నడు రోడ్లో పెట్టి ఈ నియోజకవర్గానికి ఏం చేస్తా అని కందికొండ ప్రసాద్ చూపించాడు. అది నాకు జమ్ము చేయడం. దీనికి కళ్ళు పండ్లే లేవనుకుంటే చెవులు కూడా ఇంపడటం లేదని ఈ మధ్య తెలుస్తుంది నాకు. మరి ఆ చెవులు ఎక్కడికి పోయినాయో అని. మరి ఇటువంటి మనుషుల ఆలోచన విధానాన్ని మీరు పసిగట్టండి. మళ్ళీ ఒక్కసారి తప్పు చేయొద్దండి. రాబోయేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే ఏర్పడబోతోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కాదనేది కానీ వాస్తవం అనేది మీరు అందరూ గ్రహించుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు. అందుకనే చెప్తున్నారు, మేము బీజేపీతో పోతున్నామంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించబోతున్నాం కానీ, ఈ రాష్ట్రానికి మంచి చేయాలనే పోతున్నాం కానీ, ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి చెడ్డ చేయాలనే ఆలోచనతో మేము లేవు. ముస్లిం సమాజానికి చెడ్డ చేయాలనే ఆలోచనతో మేము లేవు. బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం కొంతమంది మామూలుగా చెప్తాను మీకు. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయద్దని ప్రచారం చేయాలనుకుంటారో, ఎవడైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటాడో, వీళ్ళు బజార్లో కూర్చొని జై బీజేపీ కైసా చేయి అని చెప్పి చెప్తారు. కానీ బీజేపీతో పోయినా ఇంకొక అరవ దేశంతో పోయినా తెలుగుదేశం పార్టీ అనునిత్యము ముస్లింల కోసం ఆలోచిస్తుంది, ముస్లింల అభివృద్ధి కాంక్షిస్తుంది, పేదవాళ్ళ కోసం ఆలోచన చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది వాస్తవం అని మీరు గ్రహించుకోమంటా ఉన్నారు. కాబట్టి మీరు ఎవడైనా ఇంకొకసారి మతం పేరు పెట్టి ఓటు అడిగితే చొప్పు తీసుకొని కొట్టమని చెప్పేసి మీకు అందరికీ కూడా చెప్తాను. మానవత్వం పేరు గురించి ఆలోచన చేయమనండి. మన ప్రాంతానికి ఏం చేస్తాడో చెప్పి మా ఓటు అడగమనండి. అంతేగాని మతం పేరు కులం పేరు నేను ఉచ్చరించినా కూడా నన్ను కూడా పేరు చేయని చెప్తాను. ఎవరైనా కావచ్చు అది అభ్యర్థులు, నేనైనా ఇంకోడైనా కులం మతం పేరు మీద మాట్లాడితే మాత్రము మీరు చేయాల్సిన పని అదే. కాబట్టి బాధ్యతగా ఆలోచన చేయమంటున్నాను. బహుశా పరుష పదజాలం వాడుండొచ్చు నేను ఈ మాట, కానీ ఆలోచన చేసే చెప్తున్నాను. ఎందుకంటే మాకు బుద్ధుందల్లా. మీరందరూ కూడా ఒక నమ్మకంతో నాయకుడిని నమ్మి ఓట్లేస్తారు. మా జీవితాల్లో మార్పు తెస్తారనే ఆలోచనతోనే మీరు ఓట్లేస్తారు. ఆ జీవితంలో మీ జీవితంలో మార్పు లేకుండా మా జీవితంలో మార్పు కోసం మేము ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు అయిపోయేసి మా జీవితంలో ఏదైనా పాత అప్పులు పెట్టుకునేకో కొత్త అప్పులు పుట్టేకో మేము చేస్తామంటే మాత్రం పనిమాలు నాకుడికి అంటారు. ఇది వాస్తవం కాబట్టి మీరు ఆలోచన చేసుకుంటారు. కాబట్టి బాధ్యతగా ఆలోచన చేయమంటున్నాను. మీకు ప్రత్యేకంగా సోదరుడు ఇలాంటి గారు నాకు పదే చెప్తూ వస్తూ ఉంటారు, మా వాళ్ళకి ఇళ్ళ పట్టాలి లేదు. 100% మీ వాళ్ళకే కాదు, మన వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను మీకు హామీ ఇస్తాడని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తామని. ఒక లీడ్ అయితే ఇచ్చినాడు. అది ఒక కార్పెంటర్స్ అనే కాదు, ఇంకా బార్బెండర్స్ ఉంటారు, లేదా వెల్డింగ్ షాపులు ఉంటారు. దీన్ని ఏదైనా ఒక నాయకుడు పనిచేస్తే మళ్ళీ ఓట్లు వేయించుకునేదానికి కాదు, జీవితకాలం వాళ్ళ గుండెల్లో నిలబడే రకంగా పనిచేయాలి. ఒక 30 సంవత్సరాల పాటు మళ్ళీ వచ్చే అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. వాళ్ళ వృత్తిలో వస్తున్నటువంటి అవసరాలు ఏంటి, మార్పులు ఏ రకంగా వస్తాయి, ఈ ఆలోచనతో పనిచేయాలి. ఖచ్చితంగా ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో, ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఒక వేదికగా పనిచేసేటువంటి ఒక క్లస్టర్లని ఏర్పాటు చేసి ఆలోచనతో ముందుకు పోతాం. ఇంతవరకు నాకు ఆలోచన లేదు. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి గాను నాకు కూడా ఒక ఆలోచన వస్తూ ఉంది. 100% ఏ నియోజకవర్గంలో లేనటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ని కదిరిలోనే ఇంప్లిమెంట్ చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వచ్చే 15-20 ఏళ్ల పాటు మళ్ళీ మీరు చేసేటువంటి వృత్తిలో మీ ప్రభుత్వం తరఫున కావచ్చు, నాయకుల తరఫున కావచ్చు, మళ్ళీ ఏదో ఒక అవకాశం వచ్చి ఎలక్షన్లప్పుడు మళ్ళీ ఇట్లా కూర్చొని మీరు అడిగేటువంటి పరిస్థితులు లేకుండానే మేము ఆలోచన చేసి నిర్ణయం చేసి పని చేస్తామని చెప్పేసి మీకు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన మరియు బీజేపీ తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించాలని మేము ఈరోజు కదిరి జనసేన పార్టీ తరఫున 17వ వార్డులో ప్రచారం చేస్తున్నాం. ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే ఆదరణ, మేమంతా ఈసారి కందికుంట వెంకటప్రసాద్ గారికి ఓటేసి గెలిపించి తీరుతాం. ఆయన్ని అసెంబ్లీకి పంపించి మా సమస్యల పరిష్కారం కోసం ఆయన్ని మేము గెలిపించే తీరుతామని ఇక్కడ ప్రతి గడపలో ఉన్నటువంటి మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు ఇలా అందరూ
తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన లేకుండా మెగా డిఎస్సి అని అద్భుతమైన కల్పన కల్పించి నేటికి కూడా ఒక మెగా డిఎస్సి అనే పదమే లేకుండా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం కదిరి ప్రాంతం అంటేనే కూలీ పని చేసుకునే వ్యక్తులు. అటువంటి వ్యక్తులు కూలీ నాలి పని చేసుకొని తన బిడ్డల్ని ఉన్నతమైన చదువులు చదివిస్తే ఆ చదువుకు తగినట్టుగా ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా పక్క రాష్ట్రాల్లో వలస వెళ్తున్న క్రమం. అందుకనే ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఈసారి ఖచ్చితంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారు వస్తేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని ముక్తఖండంగా తెలియజేస్తున్నారు. ఈసారి ప్రతి ఒక్కరూ ఎవరైతే కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ 2 ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఓట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్. ఈరోజు కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్ గారు నిలబడ్డారు. కాబట్టి ఆయనకు మద్దతుగా మేము జనసేన పార్టీ తరఫున ఈరోజు 17వ వార్డు అయినటువంటి ఇక్కడ గెజ్జలరెడ్డిపల్లి రామరెడ్డి కాలనీలో మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి రోడ్లు కానీ కాలువలు కానీ ఇక్కడ వేసిన సందర్భాలే లేవు. కాబట్టి స్థానికంగా సమస్యలు చాలా ఉన్నాయి. ఈ వార్డులోనే తాగునీరు రాక చాలాసార్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకసారి 2-3 సార్లు జనసేన దృష్టికి కూడా రావడం, మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళతో ఇప్పించడం కూడా జరిగింది. కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవు ఎమ్మెల్యే గారు. కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆయన ఇచ్చిన హామీలను అమలు పరిచిన దాఖలాలే లేవు. కాబట్టి మీరు కేవలం మతం కోసమో లేకుంటే కులం చూసో ఓటు వేయకోకుండా ఎవరైతే గత 20 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో భాగం పంచుకుంటున్న కందికుంట వెంకటప్రసాద్ గారు ఉమ్మడి అభ్యర్థిగా నిలబడ్డారు. ఆయనకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన్ను ఈసారి ఓట్లు వేసి గెలిపించకపోతే పథకాలన్నీ ఆగిపోతాయి అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అది నమ్మొద్దండి. ఎందుకంటే ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు ఉందో దాన్ని 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అలాగే ప్రతి పిల్లోడికి, చదువుకున్న పిల్లోడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేశారు. అలాగే 3 సిలిండర్లు, వంట గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా సూపర్ 6 పథకాల్లో పెట్టారు. అలాగే ఉచితంగా మహిళలకు బస్సుల్లో ఫ్రీ అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇంకా మంచి మంచి పథకాలు ఉన్నాయి. ఇసుక కూడా ఫ్రీనే. ఎందుకంటే గతంలో చూసినట్లున్నాం ఈ ప్రాంతంలో ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఇసుక వాళ్ళు లేక ఎంత ఇబ్బందులు పడ్డారో మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి పనులు లేక, ఇసుక దొరక. కాబట్టి మీరు ఇవన్నీ మార్చాలి. మంచి ప్రజాపాలన రావాలి అంటే ఉమ్మడి అభ్యర్థి అయిన కందికుంట వెంకటప్రసాద్ గారి సైకిల్ గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలను మేము కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.